అందరికీ నమస్కారం. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నవల పేరు వజ్ర కంకణం. పూర్వం రామాపురంలో మున్నయ్య అని ధనవంతునికి 3 కొడుకులున్నారు. అతను చనిపోతూ బాగా ఆస్తి ఇచ్చిపోయాడు కొడుకులకి. మునయ్య భార్య అంతకుముందే చనిపోయింది. పెద్ద కొడుకు సోము పొడుగ్గా ఉంటాడు, సోమరి. రెండోవాడు భీముడు, బోండాల్లా ఉంటాడు, మందమతిగా ఉంటాడు. మూడోవాడు విక్రమ్, చూడ్డానికి చాకులా ఉంటాడు, తెలివైనవాడు. వ్యవసాయం పనులన్నీ అతడే చేసేవాడు. పెద్దవాళ్ళిద్దరూ తిని నిద్రపోయి జూదాలు ఆడుకునేవారు. విక్రమ్ అంత చేస్తున్నా వారికి తృప్తి లేదు. దేనికో దానికి తిట్టిపోసేవారు. సోము ఏదంటే దానికి భీముడు తందాన అనేవాడు. సోముకి ఒకరోజు అనుమానం వచ్చింది. విక్రమ్ తమకంటే తెలివైనవాడు, వాడింకా పెద్దవాడైతే తమ ఆస్తి కాజేసి పొమ్మంటాడేమోనని భయం వేసింది. భీముడు కూడా అది విని నిజమేనన్నాడు. ఓ రాత్రి అన్నదమ్ములిద్దరూ కలిసి విక్రమ్కి చిప్ప ఇచ్చి, ఇదే నాన్న ఆస్తిలో నీకు భాగం, మళ్ళీ ఈ గుమ్మం తొక్కావా చంపేస్తాం అంటూ హడలగొట్టి తరిమేశారు. విక్రమ్కి 10 ఏళ్లప్పుడు. అన్నల చేత బహిష్కరింపబడి అడవికి చేరుకున్నాడు. ఆ రాత్రి చెట్టు కింద నిద్రపోయాడు. తెల్లవారి తన పక్కనే ఒక పక్షి బాధతో మూలగటం చూశాడు. దాని గాయం కడిగి ఆకుపసర్లు పోసి కట్టుకట్టాడు. రాత్రికి దానికి స్వస్థత చిక్కింది. అది రివ్వున ఎగిరిపోయి ఒక విత్తనపు గింజ తెచ్చి అతడికిచ్చింది. దీన్ని పాతిపెట్టు, నీకు ఐశ్వర్యం కలుగుతుంది అన్నది వెళ్ళిపోతూ. విక్రమ్ సెలయేటి ఒడ్డున గుడిసె వేసుకున్నాడు. పక్షి ఇచ్చిన విత్తనాన్ని పాతాడు. 3 నెలల్లో గుమ్మడి తీగ 10 గుమ్మడికాయలు కాసింది. తను రోజు గుమ్మడికాయలు తినవచ్చునని ఒకదాన్ని అడ్డంగా కోశాడు. అందులో నుంచి ముత్యాలు రత్నాలు పడినాయి. పక్షి మాటలు జ్ఞాపకం వచ్చి నిజమేనని అనుకున్నాడు. అన్నలు తరిమేసిన విక్రమ్కి వారంటే గౌరవం, అభిమానం పోలేదు. 2 గుమ్మడికాయలను తీసుకుని వెళ్ళాడు. సోము భీముడు నిద్రపోతున్నారు. తలుపు చప్పుడైతే లేచారు. విక్రమ్ గుమ్మడికాయలతో నిలబడి ఉండటం చూసి తిట్టారు. మళ్ళీ వచ్చినందుకు. నేను మీకు కానుక ఇవ్వటానికి వచ్చాను అన్నాడు విక్రమ్. ఆ వెధవ గుమ్మడికాయల్ని తీసుకొచ్చి కానుకంటావా అని కసిరికొట్టారు. విక్రమ్ వెంటనే గుమ్మడికాయలను కోసి చూపించాడు. రత్నాలు ముత్యాలు పడ్డాయి అందులో నుంచి. సోము భీముడు ఆబగా వాటిని ఏరేసుకుని, ఇవి నీకెలా వచ్చాయి, ఎక్కడైనా దొంగతనం చేశావా అని అడిగారు. విక్రమ్ జరిగిందంతా చెప్పాడు. ఇద్దరూ కలిసి వాటిని ఇంట్లో దాచేసుకుని విక్రమ్ని తిట్టి తరిమేశారు. తన అన్నలు మారినందుకు బాధపడుతూ తిరిగి అడవికి వెళ్ళిపోయాడు విక్రమ్. సోముకి ఆశ పెరిగింది. ఆ పక్షిని పట్టుకుని తాము విత్తనం సంపాదిస్తే ఇంకా గుమ్మడికాయలు వస్తాయని భీముడికి చెప్పాడు. ఇద్దరూ అడవికి చేరారు. భీముడు ఉండేలు బద్దతో పక్షుల్ని కొడుతున్నాడు. ఓ పక్షికి దెబ్బ తగిలి పడిపోయింది. దానికి వెంటనే ఇద్దరూ వైద్యం చేశారు. ఆ పక్షి వారికి విత్తనం ఇచ్చింది. దాన్ని ఇంటికి తెచ్చి పెరట్లో పాతారు. వేలాది ఆనపకాయలు కాశాయి. ఓ రోజున కాయలన్నీ కోసి గదిలో పోసి రత్నాలు ముత్యాలు ఏరుకోవటానికి కాయల్ని కోశారు ఇద్దరు. అందులో నుంచి పెద్ద పెద్ద పాములు బయటకొచ్చాయి. విక్రమ్ని అన్యాయం చేశారు. మళ్ళీ ఈ ఇంటికేసి గ్రామంకేసి వస్తే మిమ్మల్ని నంజుకుని తినేస్తాం అని పాములు అరిచాయి. సోమరి అన్నదమ్ములు ఒకటే పరుగు. మళ్లీ వారం రోజులు గడిచినా ఆ ఊరు రాలేదు. విక్రమ్కి అన్నలు ఎక్కడికో పారిపోయారని తెలిసి ఇంటికి వచ్చాడు. ముత్యాలు రత్నాల్ని అమ్మి భారీ స్థాయిలో వర్తకం చేయసాగాడు. వ్యాపార నిమిత్తం మీద ఒకసారి చీకటి పడే వేళకి ఒక గ్రామం పొలిమేర చేరుకున్నాడు. దారిలో అతడి గుర్రాన్ని ధనాన్ని దొంగలు ఎత్తుకుపోయారు. లో అంగరఖాలో దాచుకున్న 10 వరహాలు తప్ప అన్నీ పోయాయి. పొలిమేరల్లో విక్రమ్కి ఓ వృద్ధుడు కనిపిస్తే, ఈ ఊళ్ళో పూటకోళ్ల ఇళ్లున్నాయా అని అడిగాడు. ముసలి వ్యక్తి దూరంగా కనిపించే ఇంటిని చూపించి, అదే మంగమ్మ పూటకోళ్ల విడిది, భోజనం బావుంటుంది, ఆమె గుర్రాల్ని అద్దెకిస్తుంది, అమ్ముతుంది కూడా అన్నాడు. విక్రమ్ అటువైపు నడిచాడు. తన ఊరు 30 యోజనాల దూరంలో ఉంది. తిరిగి వెళ్ళటానికి గుర్రం వండి తీరాలి. అరువు ఇస్తే గుర్రాన్ని కొనాలి, లేదా అద్దెకైనా తీసుకోవాలి అనుకుంటూ విడిదికి వచ్చాడు. దీపాలు వెలుగుతున్నాయి.
బాటసారులు నడవాలో చెట్టు కింద కులాసా కబుర్లు చెప్పుకుంటున్నారు. మంగమ్మకి 50 ఏళ్లుంటాయి. బాటసారులను విలువైన అతిథుల్లా చూసుకుంటూ వారు కోరుకునేవి క్షణాల మీద అమరుస్తుంది. విక్రమ్ని సాదరంగా ఆహ్వానించి గది ఇచ్చింది. స్నానానికి ఏర్పాట్లు చేసింది. ఇంతలో వంటలు పూర్తయ్యాయి. మంగమ్మ ఆకులు వేస్తూ గంట కొట్టింది. బాటసారులు వచ్చి విస్తర్ల ముందు కూర్చున్నారు. ఆమె వంటని అందరూ ఆప్యాయంగా తిన్నారు. మంగమ్మ కొసరి కొసరి తినిపించింది. భోజనాలయ్యాక అందరికీ తలో తీపి రొట్టె ఇచ్చింది. తర్వాత తిందామని అంగరఖాలో దాచుకుని తన గదికి చేరుకున్నాడు నిద్రపోవటానికి. అర్ధరాత్రి వేళ బాగా చప్పుడయింది. విక్రమ్కి మెలకువ వచ్చింది. చప్పుడు ఎక్కువగా ఉంది. దొంగలు వచ్చారేమో. మంగమ్మ ఒంటరిగా ఉందని తెలిసి దోచుకోవటానికి తను ఆమెను రక్షించాలి అనుకుంటూ గది బయటికి వచ్చాడు. పక్క గది అతన్ని లేపాడు. అతడు లేవలేదు. కత్తి తీసుకుని అతడే నడవలోకొచ్చాడు. మంగమ్మ గది నుంచి ఆ చప్పుడు. ఆమె గది దగ్గరికెళ్ళి కిటికీలోంచి చూశాడు విక్రమ్. మంగమ్మ ఎర్రచీర కట్టుకుంది. తలకి పాములను చుట్టుకుంది. జై వజ్రపాల అనరుస్తూ మంచం కింద పెద్ద పెట్టెలాగి దానిమీద నిలబడి ఏవో మంత్రాలు చదివింది. తర్వాత కిందికి దిగి పంటితో పైమూత తీసింది. తల పెట్టెలోకి పెట్టి ఒక కర్ర గుర్రం, ఓ కర్ర ఆడబొమ్మ, బంగారు గుణపం, చివర్న వజ్రకంకణం తీసింది. వాటిని ఓ పళ్ళెంలో పెట్టి గదిలోని 4 వైపులా నేల మీద తిప్పింది. మంత్రాలు చదువుతూ సాంబ్రాణి వేసింది. కర్ర బొమ్మ గుర్రాన్ని కింద వేసి పైన గుణపం పెట్టి వజ్రకంకణంతో వాటిని కొట్టసాగింది. పచ్చటి పొగ వచ్చింది. నేల మీద పచ్చరంగు మట్టి కనిపించింది. పెట్టెలోని విత్తనాలు తీసి గదంతా చల్లింది. ఆమె ఒకవైపున చల్లుతుంటే మరోవైపు మొక్కలు వచ్చేస్తున్నాయి. విక్రమ్ ఆశ్చర్యపోయాడు. అలాంటి వింత అతడెప్పుడూ చూడలేదు. మంగమ్మ వాటిని కోసి గింజలు ఓ చేటలో పెట్టింది. తర్వాత పిండిగా విసిరింది. పిండిని ఆకులో పోసి వజ్రకంకణం దానిమీద పెట్టింది. పిండి తీయటి రొట్టెల దొంతరగా మారిపోయింది. వజ్రపాల, ఇవాళ 37 మంది బాటసార్లు వచ్చారు. అందరికీ రొట్టెలిచ్చాను. వాళ్ళు తెల్ల గుర్రాలుగా మారిపోతారు. నువ్వు మనుషుల్ని పంపి వాటిని తోలుకుపోయి కమ్మగా తిను. వజ్రకంకణం ఉండగా నీకు లోటు రాదు. 3 భూతాలు యక్ష కిన్నెర పక్షి నుంచి ఎత్తుకొచ్చిన నగ వజ్రకంకణం. అది చెయ్యలేని పనే లేదు అంది మంగమ్మ. విక్రమ్కి ఆమె ఒక మంత్రగత్తెని, ఏదో రాక్షసుడికి బంటుగా ఉండి అమాయక ప్రజలను వంచించి వారిని గుర్రాలుగా మార్చి చంపేస్తుంది. తను రొట్టె తినకపోవటం చాలా మంచిదయింది. లేకపోతే తను గుర్రంగా మారిపోయి ఉండేవాడు. తాను రక్షింపబడటం కాదు, ఈ నరమేధం ఆగాలి. దానికి తనేం చేయాలి అని ఆలోచిస్తూ తన గదికేసి నడిచాడు. బాటసారుల గదుల్లోకి చూశాడు. ఒక్కో గదిలో మనిషి కనపడలేదు. గుర్రం ఉంది. అప్పుడే మారిపోయారన్నమాట అనుకుంటూ తన సంచి తీసుకుని గోడ దాటి వెళ్ళిపోయాడు విక్రమ్. వేషం కొద్దిగా మార్చుకుని రాత్రికి వచ్చాడు మళ్ళీ. కొత్త బాటసారులతో విడిది కిటకిటలాడుతుంది. మంగమ్మందర్నీ ఆప్యాయంగా పలకరిస్తుంది. విక్రమ్, నీ నాటకం ఇవాటితో సరి అనుకున్నాడు. వేషం మార్చుకోవటంతో అతన్ని అవ్వ గుర్తుపట్టలేదు. పొద్దుట వజ్రపాలుడి అనుచరులతో గొడవయింది. ఆమె 37 గుర్రాలంటుంది. అతడు 36 అంటాడు. చివరికి తనే మర్చిపోయి ఉంటుందని సర్ది చెప్పి పంపేసింది. విక్రమ్ రాత్రి తను తినకుండా మిగిల్చిన రొట్టెని చిన్న చిన్న ముక్కలుగా చేసి మంగమ్మ తినే ఆహారంలో కలిపేశాడు. మంగమ్మ రాత్రి అందరికీ రొట్టెలు ఇచ్చి తను భోజనం చేసింది. ఇంకా విత్తనాలు చల్లాలి అనుకుంటుండగా ఆవలింతలు వచ్చి అక్కడే పడి నిద్రపోయింది. విక్రమ్ నిద్రపోకుండా ఆమెని చూస్తున్నాడు. రాత్రి 3వ జాములో మంగమ్మ ముచ్చటైన గుర్రంగా మారిపోయింది. వజ్రకంకణం తీసుకుని మంగమ్మ మారిన గుర్రం ఎక్కి సాయంత్రానికి లంకిణీ రాజ్యం చేరుకున్నాడు. అక్కడ వ్యాపార విశేషాలు పరిశీలిద్దామని. సత్రంలో అతడికి ఆ దేశపు ఏలిక మరణించాడని, మహామంత్రి గుప్తనాగు మర్నాడు కొన్ని పోటీలు నిర్వహించి ప్రతాపవంతుడైన యువకుణ్ణి ప్రభువుగా ఎంపిక చేశాడని తెలిసింది. విక్రమ్కి తన అదృష్టం పరిశీలించుకోవాలనిపించి ఉదయమే కోటకు వెళ్ళాడు. దళపతి పోటీదారుల పేర్లు రాసుకుంటున్నాడు. మొత్తం 60 మంది.
మధ్యాహ్నం వారిని గుప్తనాగు పిలిచి, పోటీ చాలా కష్టంగా ఉంటుంది. అనవసరంగా చచ్చిపోకండి. 1000 వరహాలు ఇస్తాను, తీసుకుని పొండి అన్నాడు. సగం మంది ధనాశకి ఆశపడి తీసుకుని వెళ్ళిపోయారు. గుప్తనాగు పథకం వేరు. పోటీదారులు ఎవరూ లేరని, అంచేత తనే పాలిస్తానని ప్రజలకి చెప్పి సింహాసనం ఎక్కుదామనుకున్నాడు. ఈసారి 2000 వరహాలు ఆశ పెట్టాడు. మరో 10 మంది జారిపోయారు. తర్వాత 5000 వరహాలు ఆశ పెడితే మరో 5గురు తప్పుకున్నారు. 10,000 వరహాలిస్తాను, మీరు కూడా పొండి అన్నాడు. కాని వారు ఒప్పుకోలేదు. అడ్డదారులకి తాము అంగీకరించమన్నారు. మీ కర్మ, నేనేం చేస్తా అంటూ గుప్తనాగు పోటీలు ప్రారంభించాడు. రాజ్యసభ జనంతో కిటకిటలాడుతుంది. మొదట కంత్రీపాలుడి వంతు వచ్చింది. బోనులో నుంచి 7 సింహాలు బయటికి తీశారు. వాటిని ఓడించాలి లేదా చంపాలి. కంత్రీపాలుడు కత్తి ఎత్తేలోగాని సింహాలు మూకుమ్ముడిగా పడి అతన్ని చంపేశాయి. ఇది చూసి మిగతా 3 పోటీదారులు భయపడి పారిపోయారు. విక్రమ్ ముందుకు వచ్చాడు. గుప్తనాగు అతన్ని విరమించుకోమని చెప్పాడు. అతడు వినలేదు. గోదాలో దిగాడు. సింహాలు బోనులో నుంచి అతన్ని చుట్టుముట్టాయి. పంజా ఎత్తబోయి ఆగిపోయాయి. అతడి దగ్గర వజ్రకంకణం ఉండటం చేత అవి పిల్లి పిల్లల్లా అయిపోయాయి. ఒక్కో సింహాన్ని ముద్దు పెట్టుకుని గిరగిరా తిప్పి తిరిగి బోనులో పెట్టేశాడు. జనం చప్పట్లు కొట్టారు. విక్రమ్ మహారాజుకి జై అంటూ కరతాళ ధ్వనులు చేశారు. గుప్తనాగు పథకం దెబ్బతింది. విధి లేక పట్టాభిషేకం జరిపించిన అతడి గదిలోకి కాలనాగులను పంపాడు రాత్రి. అవి విక్రమ్ తలదిండు కింద చేరి నిద్రపోయాయి. తెల్లవారి అతడు చనిపోయి ఉంటాడని గుప్తనాగు దుప్పటి తీస్తున్నప్పుడు తను వదిలిన కాలనాగులే అతన్ని కాటువేశాయి. క్షణాల్లో విషం నరాలకి ఎక్కింది. నీ కుటిల తంత్రానికి తగిన ప్రాయశ్చిత్తం ఇదేలే అంటూ విక్రమ్ లేచాడు. గుప్తనాగు శవమయ్యాడు. మూల శత్రువు అంతరించటంతో విక్రమ్కి ఎదురులేకపోయింది. పరిపాలనా విధానాన్ని పటిష్టం చేశాడు. ప్రజల అవసరాలు గమనిస్తూ అనతి కాలంలోనే ఉత్తమ ప్రభువు అనిపించుకున్నాడు విక్రమ్. కొన్ని రోజులు గడిచాయి. భూమంగా ప్రక్క రాజ్యం దాన్ని మణిగుప్తుడు పరిపాలిస్తున్నాడు. అతడికి ఏనుగులంటే ఇష్టం. దేశాల నుంచి ఏనుగులని తెప్పించి పెంచేవాడు. ఎక్కువ ఏనుగులు ఉండే రాజే బలవంతుడని, ధనవంతుడని అతడి అభిప్రాయం. మణిగుప్తుడు ఒకరోజు తన ఏనుగుల సంఖ్య తెలుసుకుని, మాకంటే గొప్పవాడు, ధనవంతుడు ఉన్నాడా అమాత్య అని గర్వంగా అడిగాడు. దానికి అమాత్యుడు, ప్రభు, మన పొరుగు లంకిణీ రాజ్యం కొత్త ఏలిక విక్రమ్ దగ్గర నవరత్నాలతో చేసిన అనేక నగలున్నాయని, అతడు పేదలకి విరివిగా బంగారం దానం చేస్తాడని తెలుస్తుంది. మీరు పండు దానం చేయటమే పాపం అనుకుంటారు. బంగారం దానం చేసే విక్రమ్ గొప్పవాడవుతాడా? మీరవుతారా? అని ఘాటుగా సమాధానం ఇచ్చాడు. అమాత్యుడు వృద్ధుడయ్యాడు. అతడేమిక భయపడదలుచుకోలేదు. మణిగుప్తుడికి మంత్రి మీద కంటే విక్రమ్ మీద కోపం వచ్చింది. తనకంటే ధనవంతుడు మరొకరు ఉండకూడదు. అతడికి బంగారం చేసే విద్య ఏమైనా తెలుసేమో. లేకపోతే ధారాళంగా దానాలు ఎలా చేస్తాడు? విక్రమ్ని బంధించాలి. మంత్రిని ఉపాయం చెప్పమన్నాడు. అమాత్యుడు చెప్పాడు. తనకేం పోయిందని వడ్రంగులు పెద్ద కర్ర ఏనుగుని తయారు చేశారు. కాళ్ల కింద కనిపించకుండా చక్రాలమర్చారు. తలుపు తీస్తే లోపల 50 మంది సైనికులు పడతారు. కర్ర ఏనుగుని సైనికులతో నింపి తమ 2 రాజ్యాలకి ఉమ్మడిగా ఉండే అడవిలో వదిలారు. విక్రమ్ వేటకి వచ్చే సమయం చూసి విక్రమ్ ఆ రోజే అడవికి వచ్చాడు. మధ్యాహ్నం దాకా వేటాడి అలసిపోయి శిబిరానికి వచ్చాడు. రాజోచిత దుస్తులు తీసి పట్టులుంగి చుట్టుకుని సెలయేటిలో స్నానానికి వెళ్ళినప్పుడు కర్ర ఏనుగు కనిపించింది. ఇంత పెద్ద ఏనుగులు ఉండవే అనుకుని దగ్గరికి వెళ్ళాడు. పొట్టలోని సైనికులు బయటికి వచ్చి అతన్ని బంధించి కోటకు తీసుకుపోయారు. మణిగుప్తుడు తన పథకం పారినందుకు సంతోషించి, విక్రమ్ రాజా, నీకు బంగారం చేసే విద్య తెలుసని తెలిసింది. అది మాకు చెప్పావా, నిన్నేం చేయకుండా వదిలేస్తాను అన్నాడు. విక్రమ్కి తనను ఎందుకు బంధించారో అప్పుడు తెలిసింది. ఎదురు తిరుగుదామంటే దగ్గర కరవాలం, వజ్రకంకణం లేవు. మరి ఉపాయంగానే ఉపద్రవాన్ని దాటాలి. నేర్పుతాను రాజా.
రోజు నువ్వు నాకు పాదాభివందనం చేయాలి. నన్ను గురువుగా భావించి శుశ్రూష చేయాలి. మిక్కిలి భయభక్తులతో మసులుకోవాలి. దీనికిష్టమైతే నేర్పుతాను. మణిగుప్తుడు చాలా గర్వి. ఒకరిని ఆజ్ఞాపించటమే కాని గౌరవించటం అతడికి తెలియదు. బంగారం విద్య కావాలి. అయినా తన శుశ్రూషలు చెయ్యలేడు. పోనీ మా అమ్మాయి చంద్రభానుకు నేర్పు. విక్రమ్ అంగీకరించాడు. మణిగుప్తుడు అతడికి విడిది ఏర్పాటు చేసి పారిపోకుండా భటుల్ని కాపలా పెట్టాడు. కూతురితో బంగారం తయారీ విద్య నేర్చుకోమని చెప్పాడు. గురువుకి కుష్ఠువ్యాధి ఉందంటూ మధ్యన తెరకట్టించాడు. వయసులో ఉన్నవారు మోహంలో పడకుండా మొదటి రోజు పాఠం తెర మధ్య ముగిసింది. రెండో రోజున అలాగే జరిగింది. మూడవ రోజున విక్రమ్ గత 2 రోజులు నేర్పిన శ్లోకాలు అప్పగించు అన్నాడు. అవి ఎప్పుడో మర్చిపోయానంది. మూర్ఖురాల, ఇలాగైతే నీకీ జన్మలో పసిడి తయారీ విద్య రాదు. మీ నాన్న ఏదో తెలివైన దానివన్నాడు. నువ్వింత బడుద్దాయివనుకోలేదు అంటూ విక్రమ్ కోపంగా తిట్టాడు. చంద్రభాను అతడు మూర్ఖురాలు, బడుద్దాయి అంటూ తిట్టడంతో మండిపోయింది. తెర తొలగించి, కుష్టువాడ, నన్నంత మాట అంటావురా అంది కోపంగా. నాకు కుష్టు ఎక్కడ ఉంది అన్నాడు అతడు. ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. సాటిలేని మేటి అప్సరస ఆమె సోయగాలకి ముగ్ధుడయ్యాడు. అతడే విక్రమ్ మహారాజని తెలిసి ఆమె పొంగిపోయింది. ఇద్దరి మధ్య ప్రణయలత అల్లుకుంది. మీ నాయన ఏదో దుష్ట పథకంలో ఉన్నాడు. నన్ను పెళ్లాడాలని ఉంటే సహకరించు అన్నాడు. ఆమె అతడు చెప్పినట్లే చేస్తానని వాగ్దానం చేసింది. అతన్నే పెళ్లాడతానని భాష చేసింది. కొన్ని రోజులు గడిచాయి. చంద్రభాను పాఠాలు శ్రద్ధగా నేర్చుకుంటున్నానని తండ్రికి చెప్తుంది. ఓ రోజు తనకి పాఠాలు వచ్చాయని, అడవిలోని పసిడి మూలికలని తనే తెంపి తేవాలని, అది తెచ్చాక బోలెడు బంగారం తయారు చేసుకోవచ్చని చెప్పింది. మణిగుప్తుడు సంతోషించి, గురువు వస్తున్నాడా? జాగ్రత్త, తొందరగా వచ్చేయండి. నువ్వు స్వయంగా బంగారం తయారు చేసేదాకా అతన్ని వదలను అన్నాడు. వారిద్దరూ అడవికి వెళుతుంటే పెద్ద సైన్యాన్ని కూడా పంపాడు. విక్రమ్, చంద్రభాను అడవికి చేరుకున్నారు. ఆమె కూడా తెచ్చిన వరహాలు మూట పక్కగా చల్లింది. మణిగుప్తుడు భటులు మహారాజులాగే లోబులు బంగారు వరహాలు ఏరుకునే యావలో పడిపోయారు. ఈలోగా అతడు ఆమె గుర్రం మీద సరిహద్దు దాటేశారు. లంకిణీ రాజ్యం చేరారు. ప్రభువు క్షేమంగా తిరిగి వచ్చినందుకు సంతోషించారు. శిబిరంలోని వస్తువులు మంత్రి జాగ్రత్త చేశాడు. వజ్రకంకణం తీసుకుని ధరించాడు. దీన్ని మర్చిపోవటం వల్లే అందాల భార్య దొరికింది. లేకపోతే వారిని అక్కడే చంపి ఉండేవాడిని. పెళ్లి ముహూర్తం పెట్టించి మణిగుప్తుడికి కళ్యాణ పత్రిక పంపాడు. వారిద్దరూ కలిసి టోపీ వేశారని మణిగుప్తుడు మండిపడ్డాడు. కన్న కూతురు మోసం చేసినందుకు ఖిన్నుడయ్యాడు. పట్టపురాణి జయమంగళ కూతురు చేసిన పనికి సంతోషించింది. మనకంత మంచి అల్లుడు దొరుకుతాడా? ఎందుకు విచారిస్తారు? రండి, పెళ్లికి వెళదాం అన్నది భర్తతో. మణిగుప్తుడు భార్యని తిట్టిపోశాడు. ఎవరు పెళ్లికి వెళ్ళటానికి అనుమతించను. నా కూతురు చచ్చిందనుకుంటా. అది నా బిడ్డైతే ఇలా వెన్నుపోటు పొడుస్తుందా? నన్ను టోకరా వేసినందుకు పగ తీర్చుకుంటాను విక్రమ్ మీద. నా తడాకా ఏమిటో రుచి చూపిస్తా ఆవేశంతో పెడబొబ్బులు పెట్టాడు. భర్త ధోరణి తెలిసిందే కనుక జయమంగళ వాదించదలుచుకోలేదు. భర్తకి తెలియకుండా పెళ్లికి కానుక పంపింది కూతురికి. విక్రమ్ తిరిగి కొన్ని కానుకలు పంపి అత్తమామలను తమ రాజ్యం సందర్శించమని ఆహ్వానం అందజేశాడు. భటులు తెచ్చిన ఆ పత్రం చింపిపడేసి కానుకలు తిరస్కరించాడు. ఇటువంటి వెకిలి పనులు చేయవద్దని నీ ప్రభువుకి చెప్పు. త్వరలోనే తగిన శాస్తి జరుగుతుందని చెప్పు. మణిగుప్తుడి శరీరం ఆవేశంతో సుడులు తిరుగుతుంది. బలమైన రాజుతో యుద్ధం చేయటానికి అమాత్యుడు అంగీకరించటం లేదు. అయితే మరో పథకం ఏదో వేసి విక్రమ్ను బంధించి తండి. అప్పటిదాకా మాకు శాంతి ఉండదు. 1 మాసంలో ఆ పని జరిగిపోవాలి. అల్లుడుగాడు మా కాళ్ల ముందు ఆవురావురుమంటూ పడి ఉండాలి అని ఆజ్ఞాపించాడు. మూర్ఖరాజుతో వాదన ఎందుకని సరే అన్నాడు మంత్రి. సోము, భీముడు అనేక ఊర్లు తిరిగి చివరికి గుమంగా రాజధాని చేరారు. వారికి అక్కడ తమ తమ్ముడు ఆ రాజ్యం వారి అల్లుడని, అతడి లంకిణీ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడని తెలిసింది. తాము అక్కడికి పోతే ఇక ఏ లోటు ఉండదని, విక్రమ్ తప్పక ఆదరిస్తాడని భావించారు.
అంత దూరం ప్రయాణించడానికి ధనం కావాలి. వాళ్ళు సోమరులు, కష్టపడి ఏ పని చెయ్యరు. ఇన్నాళ్ళు మోసాల మీదే బతుకుతూ వచ్చారు. ఓ దొంగతనం చేస్తూ దొరికిపోయారు. రాజభటులు వారిని మణిగుప్తుడి దగ్గరకు తీసుకుపోయారు. వీళ్ళిద్దరికీ చెరో కత్తి ఇచ్చి ఒకరినొకరు పడుచుకోమనండి. వాళ్ళు పడుచుకొని చచ్చేదాకా వేడి వేడి నూనె విసురుతుండండి అన్నాడు తీర్పుగా. మహాప్రభు, మీ అల్లుడికి అన్నలం, మాకీ శిక్ష వేయటం తగునా అంటూ గొల్లుమన్నారు. అన్నలంటే మహారాజు కోపం ఇంకా ఎక్కువైంది. ఏనుగుల చేత తొక్కించండి అన్నాడు. అమాత్యుడు మహారాజ్ చెవిలో ఊదాడు. ఏదో ఆయన ముఖం వికసించింది. అమాచ, మీ బుర్ర అమోఘం. మీరు లేకపోతే నేను పరిపాలన చేయలేను సుమా అన్నాడు పొగడ్తగా. శిక్ష అమలు చేయడానికి తీసుకుపోతున్న వారిని వెనక్కి పిలిచాడు మహారాజు. మీరు మా అల్లుడి అన్నలని తెలియక శిక్షించబోయాను. హాయిగా విశ్రాంతి తీసుకోండి. నేనే అంబారి మీద మిమ్మల్ని మీ సోదరుడి దగ్గరికి పంపుతాను అన్నాడు. ఇద్దరూ బ్రతుకుజీవుడా అనుకున్నారు. ఇద్దరికీ బ్రహ్మాండమైన విడిది ఇచ్చారు. రాజోపచారాలు జరుగుతున్నాయి. అమాత్యుడు వారి చేత అవి ఇవి లాగించాడు. వారికి విక్రంపై కోపం ఉందని తెలిసిపోయింది. అమాత్యుడికి తమ పని మరింత సులువైంది. మీరు మీ తమ్ముడి దగ్గరికెళ్ళి అతడి శక్తియుక్తులు, కోటలోని రహస్య మార్గాలు మాకు తెలుపండి. విక్రంని ఓడించి మిమ్మల్ని లంకిణికి ప్రభువుల్ని చేస్తాం అన్నాడు. సోము, భీముల ఆనందానికి అంతులేదు. సోము ముందర జాగ్రత్తగా, నన్ను చేస్తే చాలండి, మా భీముడు నాకు సాయంగా ఉంటాడు, వాడికి బుర్ర లేదు అన్నాడు. భీముడు తనకి బుర్ర లేదన్న విషయాన్ని గర్వంగా ఒప్పేసుకున్నాడు. అమాత్యుడు సోము భుజం తట్టి, నువ్వే ప్రభువి, మేం పంపినట్లు, మా దగ్గర నుంచి వచ్చినట్లు అస్సలు తెలియకూడదు. ఇక్కడికి వచ్చిన మారువేషాల్లో రండి అన్నాడు. ఇద్దరూ ఒప్పుకున్నారు. మణిదత్తుడు మంత్రి మంత్రాంగాన్ని మెచ్చుకున్నాడు. తనని కూతురు ద్వారా విక్రం దెబ్బతీస్తే తాను అన్నల ద్వారా చావు దెబ్బ తీయబోతున్నాడు. తెలివంటే తనదే. మర్నాడు ఉదయానికి సోము, భీముడు లంకిణీ కోటకి చేరారు. భటులు వారిని విక్రం దగ్గరికి తీసుకుపోయారు. విక్రమ్ అన్నల్ని చూసి ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. వాళ్ళిద్దరూ దొంగ ఏడుపులు ఏడ్చారు. నిన్ను కష్టపెట్టినందుకు ప్రాయశ్చిత్తం అనుభవించామంటూ భోరున ఏడ్చాడు సోము, భీముడు. విక్రమ్ వారిని సంధాయిస్తూ, అన్నలారా, ఇది మీ చలవే, లేకపోతే నేను మహారాజుని అయ్యేవాణ్ణా? మీరు ఇక్కడే ఉండిపోండి, మీకే లోటు ఉండదు, మంచి పదవులు కూడా ఇస్తాను అన్నాడు. వారు తెలివిగా, నువ్వు మహారాజువి ఎలా అయ్యావురా అని అడిగారు. విక్రమ్ అన్నలకి వారు వెళ్ళినప్పటి నుంచి జరిగిన సంగతులు చెప్పాడు. భలే భలే అంటూ ఆనందం నటించారు సోము, భీములు. మర్నాడు అడవిలో మణిగుప్తుణ్ణి కలిసి, మా తమ్ముడి బలం వాడి వజ్రకంకణంలో ఉంది ప్రభు అంటూ వివరించాడు సోము. మణిదత్తుడు మంత్రి ఆలోచించి, రేపు భటుడి చేత తన నకిలీ వజ్ర కంకణం పంపుతాం. విక్రమ్ దగ్గర నుంచి అసలుది కాజేసి ఇదక్కడ పెట్టు. కోటలోని రహస్య సొరంగ మార్గాలు వెతికి పట్టుకో. నువ్వే మహారాజు అయిపోతావు అన్నాడు. సోము విక్రమ్ అలవాట్లు పరిశీలించాడు. అతడు స్నానానికి పోయినప్పుడు పూజ గదిలో వజ్రకంకణం పెట్టి వెళ్తాడు. మహారాజుకి అన్నగా చొరవగా భవంతిలోకి వెళ్ళగలడు అతడు. విక్రమ్ స్నానానికి వెళ్ళినప్పుడు వజ్రకంకణం మార్చేశాడు. నకిలీది పెట్టాడు. సోము చేసిన పని విక్రమ్ గమనించలేదు. నకిలీ వజ్రకంకణం పెట్టుకున్నాడు. రహస్యదారుల సమాచారం తెలుసుకుని మణిగుప్తుడు తన సేనతో సునాయాసంగా కోటలోకి ప్రవేశించాడు. కోటలో కొద్దిగానే సైన్యం ఉంది. గుమంగ భటులు లంకిణీ సైనికుల్ని ఊచకోత కోస్తున్నారు. ఆకస్మిక దాడికి లంకిణీ సైనికులు తత్తరపడ్డారు. కొందరు భటులు విక్రంతో చెప్పారు మణిగుప్తుడి దాడి గురించి. చంద్రభాను భయపడింది. తన తండ్రి ఎంత మూర్ఖుడో తెలుసు. భర్తకి ఏ అపకారం చేస్తాడోనని. మనం ఎక్కడికైనా పారిపోదాం. మూర్ఖుణ్ణి ఎదిరించటం మంచిది కాదు అంది. నా దగ్గరున్న వజ్రకంకణంతో మీ నాన్నకి బుద్ధి చెప్తాను, నువ్వేం భయపడకు అని వజ్రకంకణం తీసుకున్నాడు. అది కింద పడి రాళ్లు పడినాయి. ఆమె కంకణం చూసి, ఇది ఇంత నల్లగా ఉందేమిటి, దగదగా మెరిసేది అంది. గీచి చూశాడు. అది ముక్కలు ముక్కలుగా విరిగిపోయింది. ఏదో మోసం జరిగింది. అందుకే ప్రభు, మనం అడవులకి పోదాం. శత్రువు దొంగగా దెబ్బ కొడితే మనము దొంగ దెబ్బ కొట్టాలి అంది చంద్రభాను.
విక్రమ్ భార్య మాట కాదనలేకపోయాడు. ఆమెతో గుర్రం ఎక్కాడు. వాడి పారిపోవటం మణిగుప్తుడు ఉద్యానవనం నుంచి చూశాడు. దుర్గం తలుపులు మూసేయమని భటులతో చెప్పాడు. విక్రమ్ గుర్రం సింహద్వారం దగ్గరికి వెళ్లేసరికి తలుపులు మూతబడ్డాయి. వెనక్కి పోవటానికి దారి లేదు. శత్రుపై సైనికులు తరుముకొస్తున్నారు. గుర్రంతో తలుపుల్ని ఢీకొట్టించాడు. తలుపులు మండిపోయినాయి. గుర్రం ముందు కురికింది. మణిగుప్తుడు వెంటాడినా దొరకలేదు విక్రమ్. మణిగుప్తుడికి లంకిణీ రాజ్యం వశమవటం సంతోషాన్ని కలిగించింది. తామే చక్రవర్తినని సోము తమ ప్రతినిధిని చాటిపో వేయించాడు. సోముకి పట్టాభిషేకం జరిపి, నువ్వు కేవలం మేమాడించే బొమ్మవి, అంతకంటే తెలివితేటలు చూపించావా తోక కత్తిరించేస్తా. ముందు నువ్వు చేయాల్సిన పని నీ తమ్ముడు విక్రమ్ ఎక్కడ ఉన్నాడో వెతికి పట్టుకుని మాకప్పగించటం. శత్రు సంహారం పూర్తయ్యేదాకా మాకు ముందు నువ్వు చేయాల్సిన పని నీ తమ్ముడు విక్రమ్ ఎక్కడ ఉన్నాడో వెతికి పట్టుకుని మాకప్పగించటం. శత్రు సంహారం పూర్తయ్యేదాకా నాకు నిద్ర పట్టదు అన్నాడు. సోము తల ఊపాడు. అమాత్యుడు సోముతో ప్రభువులకి పాదాభివందనం చెయ్యి అని చెప్పాడు. సోము మణిగుప్తుడి కాళ్ల మీద పడ్డాడు. మణిగుప్తుడు ఎంతగానో సంతోషించాడు. చిత్రకారులను పిలిచి సోము పాదాభివందనం చిత్రాలుగా గీసి రాజ్యమంతటా ప్రదర్శించమన్నాడు. ఈలోగా భీముడు సింహాసనం ఎక్కి కూర్చున్నాడు. అన్నా, నన్ను కాసేపు కూర్చొని అంటూ సోము వాణ్ణి తోసేయబోయాడు. భీముడు లావుగా ఉంటాడు. సోముని ఒక్క తోపు తోసి మళ్లీ ఎక్కి కూర్చున్నాడు. భటులు వచ్చి భీముణ్ణి కిందికి లాగారు. భీముడు సోముని నానా తిట్లు తిట్టసాగాడు. వీడు బయట ఉంటే ప్రమాదం, కారాగారంలో పడేయండి అని ఆజ్ఞాపించాడు సోము. కొన్ని రోజులు గడిచాయి. లంకిడి కోటలో తన ఉద్యోగులను నియమించాడు. తన సైన్యాన్ని మోహరించి ఉంచాడు. వేగులవారు విక్రమ్ కోసం, అతడి భార్య కోసం గాలిస్తున్నారు. సోము పాదాభివందనం చూసి లంకిడి ప్రజలు ఏహ్యపడ్డారు. తమ ప్రభువు దుర్గతికి చింతించారు. అత్యున్నత సింహాసనం మీద ఒక అల్పుడు కూర్చుంటే ఏం జరుగుతుందో వారికి తెలిసింది. మణిగుప్తుడు ప్రజల దగ్గర బంగారం ఎక్కువగా ఉందని తెలిసి యుద్ధ పన్ను వేసి ముక్కుపిండి వసూలు చేస్తున్నాడు. ప్రజలు కొత్త ప్రభుత్వంపై అసంతృప్తితో వేగిపోతున్నారు. ఇలా ఉండగా విక్రమ్ చంద్రభాను అడవిలోని కోయగూడెంలో తలదాచుకున్నారు. కోయల ద్వారా సోము ప్రభువు అయ్యాడని తెలిసింది. చంద్రభాను భర్తతో, చూశారా, మీ సోదరులే వెన్నుపోటు పొడిచారు. రక్త సంబంధం అనుకుని నెత్తికెక్కించుకున్నారు. మనల్నే నాశనం చేసి వదిలారు అంది బాధగా. విక్రమ్ ఆమెను ఓదార్చాడు. రాణి, ధర్మం జయిస్తుంది. అధర్మానికి తాత్కాలిక విజయమే. దైవం దీన్ని ఎందుకు సంకల్పించాడో నువ్వు అడవిలో ఉండటం కష్టమే. మీ నాన్నగారి రాజ్యం వెళ్ళిపో అన్నాడు. ఆమె అసలు అంగీకరించలేదు. మిమ్మల్ని నష్టపరిచిన వాడు తండ్రి కాదు. ఏ తండ్రి ఇంత కసాయిగా ప్రవర్తించడు. మీరెక్కడ ఉంటే అక్కడే ఉంటాను. కష్టాలు నాకు లెక్క కాదు అంది. విక్రమ్ ఆమె అభిమానానికి పొంగిపోయాడు. ముందర తను వజ్ర కంకణం సంపాదించటం, దాన్ని పొందితే గాని విజయలక్ష్మి రాదు. తన మంత్రాల గుర్రాన్ని అడిగాడు ఏం చెయ్యాలని. మంగమ్మ చెప్పింది. గుర్రం మీద పచ్చగడ్డి మోపు కట్టి అడవిలో వదిలేశాడు. మణిగుప్తుడి భటుడి గుర్రం ఆ గడ్డి తిన్నది.
అది గుర్రపుశాలలో అనేక గుర్రాలను తాకింది. మర్నాటి నుంచి గుమంగా రాజ్యంలోని గుర్రాలు 3 కాళ్ల మీదే నడుస్తున్నాయి. 4వ కాలు పైకెత్తి ఉంచుతున్నాయి. పరిగెత్తటం మానేశాయి. పశు వైద్యులు చేసిన వైద్యాలు ఫలించలేదు. మణిగుప్తుడు ప్రత్యేకమైన పూజలు చేయించిన గుర్రాల జబ్బు పోలేదు. గుర్రాలు తిరగకపోవడంతో అనేక రాజకీయ కార్యక్రమాలు ఆగిపోయినాయి. మణిగుప్తుడికి ఏం చేయాలో తెలియలేదు. ఇంతలో ఓ స్వామి దర్శనం చేసి, మీ గుర్రాల జబ్బు నేను పోగొడతాను అన్నాడు. మణిగుప్తుడు నమ్మలేదు. ఇలాగే చాలామంది చెప్పి ధనం ఎత్తుకుపోయారు అన్నాడు విసుగ్గా. ఆ సన్యాసి, నాకేమి ఇవ్వనవసరం లేదు రాజా, పరోపకారానికే నేనే పనైనా చేస్తాను అన్నాడు. ఏమీ ఇవ్వక్కర్లేదని తెలిసాక మణిగుప్తుడు అంగీకరించాడు. సన్యాసి 7 మూకుళ్లతో నిప్పు తెప్పించి వాటి మీద 2 పువ్వులు, 3 కాయలు, 4 పళ్ళు ఉంచాడు. ఈ మూకుళ్ళ మీద 7 సార్లు నడవాలి. ఎవరొస్తారో రండి అన్నాడు సన్యాసి. నిప్పుల మీద ఎవరు నడుస్తారయ్యా అన్నాడు మణిగుప్తుడు. మీ రాజ్యం కోసం ఆ మాత్రం సాహసం చేసే ఒక్క భటుడు లేడా అన్నాడు విక్రమ్. రూపంలో సన్యాసిగా ఉండి ఎవ్వరూ మాట్లాడలేదు. సన్యాసి వేషధారి విక్రమ్ గుర్రం వెంట్రుక 2 కాళ్లకి పట్టుకుని నిపుల మూకలలో నడిచాడు. మణిగుప్తుడు, రాజోద్యోగులు ఆ సంఘటన చూసి ఆశ్చర్యం పొందారు. సన్యాసి గట్టివాడే అని నమ్మకం కుదిరింది. మూకుళ్ళలోని నిప్పు గుర్రపుసాల దగ్గర వేసి బాగా సాంబ్రాణి వేయమన్నాడు. ఇంకా 1 రోజు పూజ చెయ్యాలి, అప్పుడు గుర్రాలకి స్వస్థత చేకూరుతుంది అన్నాడు. మణిగుప్తుడు పూజకు కావలసిన ఏర్పాట్లు చేశాడు. రాత్రి పూజ సందర్భంగా, రాజా, నీ దగ్గర కొత్తగా ఓ కంకణం వచ్చింది, దానికి శాంతి చేస్తే గాని గుర్రాల జబ్బు పోదు అన్నాడు. మణిగుప్తుడు వజ్రకంకణం తెచ్చాడు. దాన్ని సన్యాసి తీసుకుని ఒక డబ్బాలో వేసి మూత పెట్టి అగ్నిగుండంలో వేశాడు అందరూ చూస్తుండగా. తర్వాత పూజ కానిచ్చి కంకణాన్ని తీసి ఇచ్చాడు. దీన్ని 40 రోజుల దాకా నీ పూజా మందిరంలోనే ఉంచి అప్పుడు ధరించు అన్నాడు. వడిలు వచ్చి, ప్రభు, గుర్రాలు పరిగెడుతున్నాయి అన్నాడు. మణిగుప్తుడు సంతోషించి, మహాత్మా, మీరు మరికొన్ని రోజులు మా రాజ్యంలో ఉండి పావనం చేయండి అన్నాడు. సన్యాసి పని ఉందని, ప్రస్తుతం ఆగటం కుదరదని చెప్పి సెలవు తీసుకున్నాడు. విక్రమ్ అడవికి వచ్చేశాడు. చంద్రభాను అడిగింది, కంకణం తెచ్చారా అని. తీసి చూపించాడు. ఆ డబ్బాలో మరో నకిలీ కంకణం ఉందని వారికి తెలియదు. మోసాన్ని మోసంతో కొట్టాను అన్నాడు. ఇక మన కష్టాలు తొలగిపోయినట్లే, మరలా రాజ్య ప్రాప్తి లభిస్తుంది అంది. లంకిణి ప్రజలు, సైనికులు సోము అసమర్థ పాలనతో విసిగిపోయి ఉన్నారు. అతడేం చేస్తాడు? మణిగుప్తుడు ఎలా చెప్తే అలా వినాలి. కొంతమంది అడవిలో విక్రమ్ని కలిశారు. అంతా కలిసి ఒక పథకం వేశారు. కొంత సేన తయారైంది. కానీ దాన్ని పోషించాలంటే ఖర్చుతో పని. ఇందులో లంకిణీ సైనికులు కప్పం వసూలు చేసి బళ్ల మీద ధనం సంచులు తీసుకుపోతున్నారు. వాటిని కొల్లగొట్టాడు తన అనుచరులతో కలిసి విక్రమ్. భటులు పోయి సోముకు చెప్పారు. దొంగలా, నాకు భయం. మీరు ఆ దారి వెంట మళ్ళా పోకండి. మరో దారి వెంట పోండి. పోయిన డబ్బు మనకి ఎలాగూ దొరకదు అని హితవు చెప్పాడు. ఈలోగా మణిగుప్తుడికి విషయం తెలిసి లంకిణి రాజనగర్కి వచ్చాడు. సోముని తిట్టి భటుల్ని తరిమాడు అడవికి. వారిని ఊచకోత కోశారు అడవిలోని విక్రమ్ సేన. వారి దుస్తులు ధరించి విక్రమ్, అతని భటులు రాజనగర్లోని కోటకి వెళ్లారు. మణిగుప్తుడు మధుపానం చేస్తున్నాడు. ఏం చేశారా బడుద్దాయిల్లారా అన్నాడు భటుల్ని చూసి. విక్రమ్, అతని భటులు వలయాకారంగా ఏర్పడ్డారు. విక్రమ్ కరవాలం తీసి, మామ, నీ ఆట కట్టు అన్నాడు. తను భంగపడినట్లు మణిగుప్తుడు తెలుసుకున్నాడు. అల్లుడు, నన్ను చంపకు, తిరిగి నీ రాజ్యం కేసి చూడను అని బతిమాలుకున్నాడు. విక్రమ్ కూడా అతన్ని చంపాలనుకోలేదు. ఎంతైనా తన భార్య తండ్రి కదా, ఆమె బాధపడుతుందని ఉదారంగా వదిలేశాడు. మణిగుప్తుడు తన తేలుకొండి స్వభావాన్ని పోనిచ్చుకోలేదు. అడవి నుంచి పోతూ రాజనగర్కు వెళ్లి చంద్రభానుని మంచి మాటలతో నమ్మించి తమతో గుమంగా రాజ్యం తీసుకుపోయాడు. ఇక్కడ విక్రమ్ మణిగుప్తుడు సైన్యాన్ని పంపేసి తన వారిని కారాగారం నుంచి విడిపించాడు. భీముడు లబోదీబోం అన్నాడు. వాడు కారాగారంలో తిండి లేక చిక్కిపోయాడు. సోము తమ్ముణ్ణి తనకేం తెలియదని
అంతా మణిగుప్తుడే చేశాడని చెప్పాడు. భీముడు మాత్రం సోముని కొట్టి, విక్రమ్, ఈ గాడిద కొడుకుని నమ్మకు అన్నాడు. సోము భీముణ్ణి కూడా బ్రతిమాలుకున్నాడు. మనం ఒకటే కదరా. విక్రమ్ వారిని మందలించి తిన్నగా ఉండమన్నాడు. అడవి నుంచి వచ్చిన భటులు మణిగుప్తుడు రాణిని అపహరించుకుని పోయాడని చెప్పారు. విక్రమ్ మామ దుర్బుద్ధికి చింతించాడు. మరునాడు రాయబారి లేఖ తెచ్చాడు. విక్రమ్, వజ్రకంకణం నాకు అందజేస్తేనే నీ భార్యని తిరిగి పంపిస్తాను. లేకపోతే గర్భవతి అని చూడకుండా ఆమెను సంహరిస్తాను. 10 రోజులు వ్యవధి ఇస్తున్నాం. మా అభిమానానికి పాత్రుడివి అవుతావో, ఆగ్రహం చూస్తావో నీ ఇష్టం. విక్రమ్కి భార్య అంటే అపారమైన ప్రేమ ఉంది. త్వరలో తనకి వారసుడు జన్మించబోతున్నాడు. ఈ శుభతరుణంలో చంద్రభాను ఇక్కడే ఉండటం క్షేమం. ఆమె కంటే తనకి కంకణం ఎక్కువ కాదు. కానీ మంత్రి దశవాయి నివారించారు. కంకణం ఇచ్చినా ఆమెను పంపుదడని లేదు. మరో కోరిక కోరతాడు. ఇలాంటి బెదిరింపులకి లొంగరాదు. మనమే యుక్తిగా మహారాణిని విడిపించుకుని వద్దాం. విక్రమ్కి మంత్రి మాటల్లో నిజం గోచరించింది. అలాగే చేద్దామన్నాడు. మంగమ్మ మాయం కావటంతో వజ్రపాలుడికి సరైన ఆహారం దొరకటం లేదు. ఆ రాక్షసుడికి మొండెందాకానే శరీరం ఉంది. స్వయంగా గుహ దాటి ఎక్కడికి పోలేడు. తెల్లటి పొరమీసాలు, పంటి మీద కూరలు, ఎర్రటి బొబ్బలు ఎక్కిన శరీరంతో భయంకరంగా ఉంటాడు. తన దగ్గరున్న 3 పిశాచాలను మంగమ్మని వెతుక్కుని తీసుకురమ్మని అన్నాడు. పిశాచాలు 3 ఎన్నో ఓళ్లు తిరిగి లంకిణీ రాజ్యం చేరాయి. పిశాచాలు రాత్రి ఉద్యానవనంలో మాట్లాడుకోవటం గుర్రపు సాల్లోని గుర్రం రూపంలోని మంగమ్మ వింది. తాడు తెంపుకుని చెట్టు దగ్గరికి వచ్చింది. 3 పిశాచాలారా, ఆ నరుడు నన్ను మోసం చేసి గుర్రం కింద మార్చేశాడు. వజ్రపాలుడు విడిపిస్తాడని ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్నాను అంది విచారంగా. 3 పిశాచాలు ఆ గుర్రంపై మంత్రదండంతో కొట్టాయి. గుర్రం మంగమ్మగా మారిపోయింది. వాణ్ణి ఈ మంత్రదండంతో ఇప్పుడే చంపి వస్తాను, ఇలా ఇవ్వండి అంది. పిశాచాలు ఆమెను శాంతపరిచాయి. వజ్రపాలుడు నిన్ను తీసుకురమ్మన్నాడు. ముందు అతడి దగ్గరికి వెళదాం. విక్రమ్ని ప్రస్తుతం మనం ఏం చేయలేం. అతడి దగ్గర వజ్రకంకణం ఉందని మర్చిపోవద్దు అని మంగమ్మని పిశాచాలు అడవిలోని వజ్రపాలుడి స్థావరానికి తీసుకుపోయాయి. వజ్రపాలుడు జరిగిన దానికి చింతించి, వజ్రకంకణం ఉపాయంగా లాక్కోవాలి, అది మన శక్తులకి ఆధారం అంటూ పిశాచాలకి మంగమ్మకి ఏం చేయాలో చెప్పాడు. మంగమ్మ పిశాచాలను తీసుకుని బయలుదేరింది. అడవిలో 4 రాజ్యాల దారులు కలిసే కూడల్లో మంగమ్మ పళ్ళు అమ్మసాగింది. నిత్యం ఆ దారి గుండా వందలాది మంది ప్రయాణం చేస్తారు. మంగమ్మ చౌకగా పళ్ళు ఇస్తుందని బాటసారులు తినేవారు. తినేసి తమ దారిన పోకుండా మంగమ్మ గుడిసెలోనే పోయేవారు. అక్కడ పళ్ళుగా మారిపోయేవారు. పిశాచాలు ఆ మంత్రాల పళ్ళని వజ్రపాలుడికి చేరవేసేవి. ఇలా ఉండగా గుమంగ రాజ్యంలో చాలామంది జనం అడవిదారి వెంబడ మాయమైపోతున్నారని మణిగుప్తుడికి ఫిర్యాదులు అందినాయి. వేగుల వారు ఆ ముసలమ్మ ఏదైనా చేస్తుందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. మణిగుప్తుడు తన పరివారంతో మంగమ్మ పళ్ళ దుకాణం దగ్గరికి వచ్చాడు. నీకు మంత్రాలు వచ్చేమిటే దొంగముండా, అడవిలో జనం మాయమవుతున్నారట. మంగమ్మ తనకేం తెలియదంది. పళ్ళు తినమని కోరింది. మణిగుప్తుడు ఆమె గుడిసెలోకి పోయి వెతికాడు. ఎవ్వరూ జనం లేరు. పళ్ళ బుట్టలు తప్ప. ఏమైనా నీ మీద అనుమానంగా ఉంది. అడవిలో పళ్ళు అమ్మటం ఏమిటే? 4 రాజ్యాల ప్రజలు గగ్గోలు పెట్టేస్తున్నారు. ఈమెని బంధించి చెరసాల్లో పెట్టండి అన్నాడు. భటులు లేరు బయట. వాళ్ళు పళ్ళు తిని ఎప్పుడో పళ్ళ కింద మారిపోయారు. భటులు లేకపోవటంతో అతని అనుమానం బలపడింది. మంగమ్మని బంధించి తీసుకుపోవటానికి కరవాలం ఎత్తాడు. కానీ పిశాచాలు సైగ చేయటంతో ఆ కరవాలం అతన్నే కొట్టసాగింది. మణిగుప్తుడు లబోదిబోమన్నాడు. వజ్రకంకణం ఉంటే ఈ బాధలు తప్పేవి కదా అని అరిచాడు. మంగమ్మ పిశాచాలు కొట్టడం ఆపించి, వజ్రకంకణం గురించి నీకెలా తెలుసు? నిజం చెప్తే నిన్నేం చెయ్యం అన్నారు. మణిగుప్తుడు తన అల్లుడు విక్రమ్ దగ్గర అది ఉందని, దానికోసమే తను ప్రయత్నిస్తున్నానని చెప్పాడు. మన అదృష్టం బాగుంది, దాన్ని వచ్చేలా నేను చేస్తాను అంటూ మంగమ్మ చెప్పింది. ఏం చేయాలో మణిగుప్తుడు అంగీకరించాడు. నలుగురు అతడి కోటకి వెళ్లారు.
మణిగుప్తుడు అంతఃపురానికి వెళ్ళాడు. చంద్రభాను భర్త కోసం పరితాపంగా ఉంటుంది. అన్నపానాదులు ముట్టడం లేదు. అమ్మా, నిన్ను భర్త నుంచి విడదీసి చాలా అపచారం చేశాను. నన్ను మన్నించు. రాజకీయాల కోసం నీ జీవితం బలి చేయదలుచుకోలేదు. వెంటనే నీ భర్త దగ్గరికి వెళ్ళిపో అని మమకారపూరితంగా చెప్పాడు. ముందర చంద్రభాను నమ్మలేదు. తండ్రి మరో నాటకం ఆడుతున్నాడేమోనని అనుమానించింది. నాతో నీ భటులను పంపొద్దు. నేను గుర్రం మీద ఒంటరిగానే వెళతాను అంది. మణిగుప్తుడు ఒప్పుకున్నాడు. చంద్రభాను ఏమీ ఆలస్యం చేయకుండా కట్టుబట్టలతో గుర్రం మీద భర్త దగ్గరకు ప్రయాణమైంది. 3 పిశాచాలు ఆమెను ఆవరించాయి. మంగమ్మ మరో గుర్రంపై బయలుదేరింది. విక్రమ్ భార్య క్షేమంగా వచ్చేసినందుకు సంతోషించాడు. ఆ రాత్రి విక్రమ్ పడుకుని నిద్రపోతుండగా చంద్రభాను వజ్రకంకణం తీసి కింద పడేసింది. మంగమ్మ తెరచాటున నక్కి ఉంది. వజ్రకంకణాన్ని అందుకుంది. ఆమె ఆరాటం తీరింది. విక్రమ్, నన్నే మట్టి కరిపిస్తావురా అంటూ మంత్రదండంతో విక్రమ్ని కొట్టింది. అతడో పక్షిగా మారిపోయాడు. మంగమ్మ, పిశాచాలు అక్కడి నుండి బయలుదేరాయి. తెల్లారి పిశాచాలు వదిలిన చంద్రభాను లేచింది. పక్కన భర్తకి బదులు పక్షి ఉంది. ఆమె నివ్వెరపోయింది. రెక్క పుచ్చుకుని విసిరి కొట్టబోయింది. దేవి, తొందరపడకు. మనం మోసపోయాం. ఎవరో వజ్రకంకణం దొంగిలించి నన్ను పక్షిగా మార్చేశారు అన్నాడు. పక్షి రూపం విక్రమే. ఆమె విచారపడుతూ, మా నాన్నే అయి ఉంటాడు. అతడికి ఈ జన్మకి బుద్ధి రాదు. కూతురి సంసారంలో నిప్పులు పోసే కసాయివాడు అంది కోపంగా. మీ నాన్న అయితే నన్ను పక్షిగా మార్చలేడు కదా. లేక ఎవరి సాయాన్నో తీసుకొని ఉంటాడు. నువ్వేం బాధపడకు. నాకో పక్షి స్నేహితుడు ఉన్నాడు. అతడి సాయం కోరుతాను అన్నాడు. అక్కడికి సోము, భీముడు, తమ్ముడు అని అరుస్తూ వచ్చారు. ఈ పక్షి బాగుందే, కూర వండుకుని తినొచ్చు అన్నాడు భీముడు పట్టుకుని. చంద్రభాను అతడి చేతిలో నుంచి పక్షి తీసుకుని, ఏం పని మీద వచ్చారు అంది. ఓ ముసలమ్మ వజ్రకంకణం తీసుకుని పారిపోయింది. మేం రాత్రి ఉద్యానవనంలో ఆడుకుంటూ ఉండగా ఆమె తీసుకుని వెళుతుంది. అది మాకిచ్చేయని వెంటపడితే మిఠాయి ఇచ్చింది. అది తినగానే నిద్రపోయాం. ఇప్పుడే మెలకువ వచ్చింది అన్నాడు సోము. విక్రమ్ గుర్రపుశాలకి ఎగిరి వచ్చాడు. గుర్రం లేదు తనది. అంటే మంగమ్మ మనుష్య రూపం ధరించింది. ఎవరి ద్వారానో పొంది ఉంటుంది. ఆమె తనను పక్షిగా మార్చి ఉంటుంది. భార్యతో చెప్పి బయలుదేరాడు. కొండలు, కోనలు దాటి చాలా ఊళ్ళు, ప్రదేశాలు వెతికాడు. 41 రోజుల తర్వాత ఆ పక్షి కనిపించింది. తనకి గుమ్మడికాయలు ఇచ్చిన పక్షి. విక్రమ్కి వచ్చిన ఆపద తెలుసుకుని విచారించి అతన్ని హిమాలయాల్లోని యక్షకిన్నెర పక్షి దగ్గరకు తీసుకుపోయింది. యక్షకిన్నెర పక్షికి బంగారం రెక్కలు, వాడిగోళ్లు, తల మాత్రం శ్రీతల. అది ఎప్పటినుంచో 3 పిశాచాలను వేటాడాలని చూస్తుంది. విక్రమ్ని తన రెక్కలతో తాకింది. అతడికి మనుష్య రూపం వచ్చేసింది. రా కుమార, నా మీద కూర్చో. వజ్ర కంకణం ఎత్తుకుపోయింది పిశాచాలు. వజ్రపాలుడే అయి ఉంటాడు. ఆ కంకణంతో వారు చాలా అత్యాచారాలు చేయనున్నారు. వారిని సంహరించే సమయం వచ్చింది. నా మీద కూర్చో. ఈ బాణాలు తీసుకో. నిన్నాళ్ళు సరైన జోడీ లేక వాళ్ళని చంపలేకపోయాను అంది యక్షకిన్నెర పక్షి. విక్రమ్ యక్షకిన్నెర పక్షి మీద ఎక్కాడు. అది ఆకాశ మార్గాన ఎగిరి నర్మదా లోయ దగ్గరకు వచ్చింది. లోయ ఆవలికొండ మీద గుడ్లగూబ ఆకారంలో వజ్రపాలుడి నివాసం. ఎండలో మెరుస్తుంది. యక్షకిన్నెర పక్షి లోయ మీద నుంచి ఎగరబోయింది. వేడిగాలి దాన్ని పోనీయలేదు. ఎంత ప్రయత్నించినా సరే. విక్రమ్, నా రెక్కల మీద మాయా అద్దం ఉంది. దాన్ని చూస్తూ లోయ ఎందుకు దాటిపోవడం లేదని అడుగు అంది పక్షి. విక్రమ్ అద్దం చూస్తూ అడిగాడు. అప్పుడు అద్దంలో మారిన 3 వ్యక్తులను లోయకి బలి చేయాలి. అప్పుడే వేడిగాలి తగ్గి లోయ దాటే అవకాశం కలుగుతుంది. శత్రువులు రాకుండా వజ్రపాలుడు ఇలా ఏర్పాటు చేసుకున్నాడు. లోయ ఎవరు దాటినా సరే వజ్రపాలుడి సగం శక్తులు మందగిస్తాయి. బలి ఇచ్చే వ్యక్తులను జాగ్రత్తగా ఎంచుకోవాలి. వారి ప్రాంతం వారే అయి ఉండాలి. విక్రమ్ తను చదివింది యక్షకిన్నెర పక్షికి చెప్పాడు. పక్షి, ఆ వ్యక్తులు ఎవరో అడుగు. విక్రమ్ అడగ్గానే అద్దం మీదే జీవసిరి, సుబ్బుకాళ్ళ, చింతన్న పేర్లు.
వారి బొమ్మలు కనిపించాయి. యక్షకిన్నెర పక్షి ముందు జీవసిరి ఇంటికి విక్రమ్ని పేద బ్రాహ్మణుడి అవతారంలో తీసుకెళ్ళింది. జీవసిరి మధ్యాహ్న భోజనానికి కూర్చోబోతున్నాడు. విక్రమ్ విస్తరి ముందు కూర్చుని పదార్థాలు చూస్తున్నాడు. అవన్నీ నా భార్య స్వచ్ఛమైన నెయ్యి నూనెలతో చేసిన వంటలు. మీరు సందేహించనవసరం లేదు, తినండి. మీలాంటి అతిథి దొరకటం ఇవాళ మా అదృష్టం అన్నాడు జీవసిరి. దానికి బ్రాహ్మణ వేషధారి విక్రమ్, జీవసిరి, నాతో ఒక ఉత్తమ కార్యానికి వస్తే కాని నేను భుజించను అన్నాడు. జీవసిరి దానికి ఉత్తమ కార్యమంటున్నారు, ఎందుకు రాను? సందేహించక తినండి, తర్వాత రాననకూడదు అని హెచ్చరించాడు. అతని భార్య భాగ్య, మా సంపద మీద ఆన, మీరు సందేహించగా తృప్తిగా తినండి మహాత్మా అంది. అప్పుడు విక్రమ్ తినసాగాడు. జీవసిరి భాగ్య దంపతులకి బిడ్డలు లేరు. ఇంతలో జీవసిరి వ్యాపారం దెబ్బతింది. నష్టాల మూలంగా ఇక వ్యాపారం చేయలేకపోయాడు. భాగ్య ఓదార్చింది. జరిగిన దానికి విచారిస్తే లాభం లేదు, జరగబోయేది చూసుకోవాలి. నాన్న దగ్గరికి పోయి కొంత ధనం అప్పుగా అడగండి, ఆయన వ్యాపారాలు బాగున్నాయి కనుక ఇస్తారు అంది. జీవసిరికి మామగారిని అడగటం నచ్చలేదు. ఆయన లేదంటే మనసు చివుక్కుమంటుంది. కావలసిన వారిని అడగకూడదు, బయటవారు లేదన్న ఇబ్బంది లేదు అన్నాడు భార్యతో. మా నాన్న అలాంటి వాడు కాదు. నా మీద చాలా ప్రేమ ఆయనకి, తప్పక ఇస్తాడు. నన్ను చూసైనా మీకు సాయం చేస్తాడు. భాగ్య నచ్చ చెప్పింది. దాంతో జీవసిరి మామగారింటికి బయలుదేరాడు. దారిలో తినండి అని అన్నం మూట ఇచ్చింది. మామగారి ఇల్లు 8 కోసుల దూరంలో ఉంది. చీకటితో బయలుదేరి మధ్యాహ్నానికి సగం దూరం ప్రయాణించి అడవిలోని సెలయేరు ప్రాంతం చేరుకున్నాడు. అక్కడ స్నానం చేసి భార్య ఇచ్చిన అన్నం మూట విప్పాడు. పిండితో చేసిన 4 రొట్టెలు. ఇంటిలో పిండి అంతా తనకి చేసి ఇచ్చివేసి ఉంటుంది. ఆమెకు ఉందో లేదో పిచ్చిముఖం అంటూ భార్య ప్రేమ మీద జాలిపడ్డాడు. అంతలో అటు ఓ సన్యాసి వచ్చాడు. జీవసిరి, రండి, సమయానికి వచ్చారు అంటూ 2 రొట్టెలు పెట్టాడు. సాధువు తిని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. జీవసిరి మామగారింటికి వెళ్ళాడు. ధనపాలుడు అల్లుడికి మర్యాద చేసి, బాబు, అలా నీరసంగా ఉన్నావే, ఈ మధ్య ఒంట్లో బాగుండటం లేదా అని అడిగాడు. జీవసిరి తనకి ఒంట్లో బాగానే ఉందని, వ్యాపారంలో నష్టం వచ్చి అంతా పూడ్చుకుపోయిందని, ఇల్లు తప్ప ఏమీ మిగల్లేదని, మిమ్మల్ని అప్పు అడుగుదామని వచ్చానన్నాడు. త్వరలో అప్పు తీర్చేస్తానన్నాడు. ధనపాలుడు అల్లుడడిగిన వెంటనే ఆలోచనలో పడ్డాడు. అల్లుడిప్పుడు నష్టాల్లో కష్టాల్లో ఉన్నాడు. డబ్బు ఇచ్చినా ఈ నష్టంలో పోతుంది, లేదంటే కష్టపెట్టుకుంటాడు. త్వరలో పంపిస్తాను, నష్టాల్లో లాభాలు రావు, కొంతకాలం వేచి ఉండు అన్నాడు లోపలికి వెళుతూ. జీవసిరికి వెంటనే మామ ఇవ్వకపోవటంతో అనుమానం వచ్చింది. తనకివ్వటం ఇష్టం లేక అలా చెప్తున్నాడని కోపంతో వెళ్ళిపోయాడు అవమానంగా. అడవిలో సగం దూరం వెళ్లేసరికి రాత్రయింది. అక్కడే పడుకున్నాడు. ఉదయం లేచేసరికి అతడికి ప్రయాణం చేయబుద్ధి కాలేదు. భార్య తన కోసం తండ్రి ఇస్తాడని ఆశగా ఎదురుచూస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు తను ఒట్టి చేతులతో వెళితే తన్ని చూడగానే నిరాశపడిపోతుంది. ఏ అఘాయిత్యమైనా చేస్తుంది కూడా. అందుకు ఆమెను నమ్మించడానికి రాళ్లను మూటగట్టి పట్టుకెళుతాను అంటూ కొన్ని రాళ్లు మూటగట్టుకుని నెత్తిమీద పెట్టుకుని బయలుదేరాడు. నిన్నటి సన్యాసి తిరిగి కనిపించాడు. శుభమగుగాక అంటూ ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. జీవసిరి నవ్వుకున్నాడు. ఇంటికి వెళ్ళగానే భాగ్య, మా నాన్న ఇచ్చాడా? ఎందుకు ఇడండి, మీ భయం కాని, మరల మీరు వ్యాపారం చేయవచ్చు అంటూ మూట లోపల పెట్టింది. జీవసిరి తను అక్కడే ఉంటే తెలుస్తుందని లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకుని వీధిలోకి వెళ్ళిపోయాడు. రాత్రి కాని ఇంటికి రాలేదు. వచ్చేసరికి భాగ్య విందు భోజనం సిద్ధం చేసింది. ఇదంతా ఎక్కడిది అన్నాడు. మీరు తెచ్చిన వజ్రాలలో ఒకటి విపణి వీధిలో అమ్మితే 1000 వరహాలు వచ్చాడు. చాలా వజ్రాలు తెచ్చారు, మన దరిద్రం తీరిపోతుంది అన్నది సంతోషంగా. జీవసిరికి ఆశ్చర్యం వేసింది. తను రాళ్లు తెస్తే అవి వజ్రాలవటం ఏమిటి? అది సన్యాసి మహత్యమా, లేక భార్య మనోసంకల్ప బలమా, లేక తన అదృష్టమా? అతడికి తెలియలేదు. అప్పటినుంచి తిరిగి వ్యాపారం చేసి మంచి లాభాలు సంపాదించాడు. రోజు అతిథికి భోజనం పెట్టకుండా తను తినేవాడు కాదు.
కథంతా విన్నాక విక్రమ్ అతన్ని తీసుకుని బయలుదేరాడు. విక్రమ్ యక్షకిన్నెర పక్షి మీద సుబ్బు కాళ్ళ ఉండే కొండ ప్రాంతానికి వచ్చాడు. సుబ్బు కాళ్ళ ఇంటి ముందు అనేక కొండ ప్రాంతం జనం ఉన్నారు. పురుగులు కుట్టినవారు, విష జంతువులు, క్రూర మృగాలు పీకినవారు అతడింటి ముందు సుబ్బు కాళ్ళ కోసం నిరీక్షిస్తున్నారు. అతడు మంత్రదండంతో వచ్చిన వారికి రాస్తున్నాడు. బాధ అమాంతంగా పోతుంది. సుబ్బు కాళ్ళ పూర్వం గజదొంగగా ఉండేవాడు. అతి నిర్దాక్షిణ్యంగా జనాన్ని కొట్టి చంపి ధనం, వస్తువులను దోచుకునేవాడు. అతనలా గజదొంగగా విలయతాండవం చేస్తున్నా ఏ మహారాజు ఎంత ప్రయత్నించినా పట్టుకోలేకపోయాడు. అతన్ని పట్టుకున్న వారికి 1,00,000 వరహాల బహుమానం ప్రకటించాడు. అయినా పిల్లి మెడలో గంట కట్టేదెవరు? బహుమానానికి ఆశపడి కొందరు ప్రయత్నించి చనిపోయారు కూడా. ఓ రోజున సుబ్బుకాళ్ళ లోయ ప్రాంతంలో వెళ్లే ముసలాన్ని ఆపి, నీ దగ్గర ఉన్నదంతా ఇచ్చేయి, లేకపోతే చంపేస్తాను అంటూ విలాసంగా కత్తి తిప్పుతున్నాడు. అది సుబ్బుకాళ్ళకే తగిలింది. డొక్కలో గుచ్చుకుని రక్తం ధారగా వచ్చేస్తుంది. సుబ్బుకాళ్ళ బాధతో గిలగిల్లాడిపోతున్నాడు. అప్పుడు ఆ ముసలాడు తన దగ్గరున్న 2 కర్రపుల్లలు తీసి అటూ ఇటూ తిప్పి అతని గాయం మీద రాశాడు. సుబ్బుకాళ్ళ బాధ మటుమాత్రంగా మాయమైంది. బాబు, బాధ లేదా, తగ్గిందా అని ముసలాడు అడిగాడు. సుబ్బుకాళ్ళ అతడి మంచితనానికి ముగ్ధుడయ్యాడు. తనని గాయపరిచి పారిపోవచ్చును కాని అలా చేయక తనను రక్షించాడు. బాబు, ధనం ఈ లోకంలోనే ఉపయోగిస్తుంది. పుణ్యం అన్ని లోకాలను ఉపయోగిస్తుంది. ఈ కర్రలను ఉపయోగించి జనం బాధలు తీర్చు, పరలోకానికి పుణ్యం సంపాదించుకో అంటూ ఇచ్చి వెళ్ళిపోయాడు. అప్పటినుంచి సుబ్బుకాళ్ళ పూర్తిగా మారిపోయాడు. దొంగతనాలు చేసి జనానికి సాయపడుతున్నాడు. దొంగతనాలు మానేసి జనానికి సాయపడుతున్నాడు. ఎవరి దగ్గర నుండి డబ్బు రాణించకుండా విష, క్రూర జంతువుల బాధలో తొలగిస్తున్నాడు. విక్రమ్ అతన్ని పక్షి మీద నుంచే పిలిచాడు. తను దిగలేకపోతున్నానని. సుబ్బుకాళ్ళ తన మంత్రదండంతో దగ్గరికి రాగాని పక్షి మీదికి లాగాడు. యక్షకిన్నెర పక్షి పైకి ఎగిరింది. విక్రమ్ సుబ్బుకాళ్ళకి ఏం చేయాలో చెప్పాడు. అతడు సంతోషంగా అంగీకరించాడు. ఆఖరికి చింతన్న దగ్గరికి వెళ్లారు. అతడు సెలయేటి పక్కన ఆశ్రమంలో తపస్సు చేసుకుంటున్నాడు. విక్రమ్ పక్షి దిగి అతని పక్కనే కూర్చుని తపస్సు చేయసాగాడు. కళ్ళు మూసుకుని అలా నటించసాగాడు. చింతన్న పూర్వం ఒక వ్యాపారి. ఎన్నో మోసాలు, తప్పుడు తూకాలు చేసి సంపాదించేవాడు. అయినా అతడి ధనకాంక్ష తీరేది కాదు. ఓ రోజున ఓ బాటసారి అతని కొట్టుకొచ్చి, మన మహారాజు గారు పొద్దుటే చూసిన వారికి 100 వరహాలు ఇస్తున్నారు అని చెప్పాడు. చింతనలో ఆశ పీకింది. రాత్రి ఇంటి దగ్గర నిద్రపోయే బదులు మహారాజు గారి భవంతి దగ్గరే నిద్రపోతే లేచేసరికే 100 వరహాలు వస్తాయి, అదో లాభం అనుకుని చింతన్న ఆ రోజు మహారాజు ఇంటి ముందర పడుకున్నాడు. మహారాజు లేవగానే అతడి ముఖం చూసి, ఎంత కావాలి అన్నాడు. 100 వరహాల కంటే ఎక్కువ ఇచ్చేలా ఉన్నాడని 200 కాదు 300 వరహాలు అన్నాడు. నీకెంత కావాలో నీకు తెలియటం లేదు. రేపు బాగా ఆలోచించి ఎంత కావాలో చెప్పు, నువ్వు అడిగింది ఇస్తాను. ప్రభు, నిజంగానే మీరు అడిగింది ఇస్తారా? మేము అబద్ధాలు ఎందుకు చెప్తాం? నువ్వు ఏది కోరినా ఇస్తాం, సందేహం అవసరం లేదు అన్నాడు మహారాజు. చింతన్న ఇంటికి పోయి 1000 వరహాలు కోరదామనుకున్నాడు. మరో చిన్న వ్యాపారం ప్రారంభించవచ్చును. కాదు, మహారాజు అడిగినంత ఇస్తానన్నాడు. 2000 వరహాలు అడిగితే ఇంకా పెద్ద వ్యాపారం చేయవచ్చు. 5, 10, 20,000 వరహాలు, 1,00,000 వరహాలు కోరితే సముద్ర వ్యాపారాలు చేయవచ్చు. దాన్ని మించి లాభాలు తీయవచ్చు. అప్పుడు తను బంగారు ఉంగరాలు, జరీ పంచెలతో జమీందార్లా ఉంటాడు. ఈ పాత భార్యని చూసి అప్పుడంతా నవ్వుతారు. ముందే ఆమెను వదులుచుకుంటే మరో అప్సరసని పెళ్లి చేసుకోవచ్చును. మంచం మీద నిద్రపోయే భార్యని లేపి తాళ్లతో కట్టి అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కి ఆమెను బావిలో పడేశాడు. పక్కింటి వారు చూసి మహారాజుతో ఫిర్యాదు చేశారు. రాజభటుల్ని పంపారు. చింతనని రాజభటులు బంధించి తీసుకుపోయారు. మహారాజు, ఏమయ్యా, నీ భార్యని ఎందుకు చంపావు అని అడిగాడు. చింతన్న ఏడ్చేశాడు. అయ్యా, నన్ను క్షమించండి. నాలోని ఆశ, దురాశ ఇంత పని చేసింది.
ఆశకి అంతులేనట్లే నా పాపానికి అంతులేదు. మీరు ఎంత అడిగినా ఇస్తారని ఆశతో కోరికలు పెంచుకొని పట్టబోయే రాజయోగానికి ఆమె తగదని చంపేశాను అన్నాడు. మహారాజు 10 ఏళ్ల కారాగార శిక్ష విధించాడు. కారాగారంలో చింతన్న ధ్యానం మీద దృష్టి నిలిపాడు. కోరికలే శత్రువులని గ్రహించి తపస్సు చేయసాగాడు. మహారాజు అతడి మంచి ప్రవర్తనకి విడుదల చేసిన చింతన్న తపస్సు చేసుకుంటూ అరణ్యంలో ఉండిపోయాడు. అతని కథంతా విన్నాక తన విషయం చెప్పగా చింతన్న అంగీకరించాడు. ముగ్గురిని లోయకి బలి ఇవ్వగానే వేడి తగ్గింది. పక్షి అవతలికి ఎగిరి గుహని రెక్కలతో కొట్టింది. తలుపులు పగిలాయి. శత్రుదాడి చూసి మంగమ్మని వజ్రపాలుడు మింగేశాడు. అతడి చుట్టూ నీలం చక్రం వలయాకారంగా తిరుగుతోంది. దాన్ని దాటి విక్రమ్ వెళ్ళలేకపోయాడు. యక్షకిన్నెర పక్షి ముక్కుతో గొయ్యి చేసింది. సింహాసనం కింద పడిపోయింది. అదే అదనని బాణపరంపరతో రాక్షసుణ్ణి హతమార్చాడు. రాక్షసుడు చావటంతో బలి ఇచ్చిన ముగ్గురు బతికారు. వారిని వారి వారి ఇళ్లకు వెళ్ళమని వజ్ర కంకణాన్ని యక్షకిన్నెర పక్షికిచ్చేసి తన రాజ్యం వచ్చేశాడు. భర్తను చూసి భార్య సంతోషించి కూతురు అల్లుడిని చూసి మణిగుప్తుడు మంచిగా మారిపోయాడు. మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరో మంచి నవలతో మరో వీడియోలో